బైబిల్లో ఉపవాసముండి ప్రార్థన చేసి గర్భఫలాన్ని పొందుకున్న స్త్రీ హన్నా. ఈమె ప్రవక్త అయిన సమూయేలుకు తల్లి. హన్నాకు సంతానం లేదు, ఆమె గొడ్రాలు. హన్నాకు కలిగిన దుఃఖం ప్రార్థించటానికి ఆమెను ప్రేరేపించింది. పిల్లలు పుట్టడం ఆలస్యమైతే నీవే కారణమంటూ ఒకరు, లేదు నీవే కారణమంటూ మరొకరు తగువులాడుకుంటూ కుటుంబంలో శాంతి సమాధానం కోల్పోయే భార్యాభర్తలకు హన్నా జీవితం గొప్ప మేల్కొలుపు. హన్నా బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి బహుగా ఏడుస్తూ తనకున్న అక్కరను దేవునికి తెలియచేస్తుంది. తనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించమని దేవునికి మొర్ర పెడుతుంది. దేవునికిని మనకును గల వ్యక్తిగతమైన సంబంధాలే మన ప్రార్థనలకు జవాబును తీసుకొస్తాయి. హన్నా ఆయన ఏమై ఉన్నాడో గ్రహించగలిగింది, ఆయన ఏం చేయగలడో కూడా గ్రహించగలిగింది. హన్నా చేసిన ప్రార్థనలో స్పష్టత ఉంది, కుమారుణ్ణి అనుగ్రహించుమని. హన్నా దేవుడు తన ప్రార్థనకు ప్రతిఫలమిస్తాడని విశ్వసించింది. తాను చేసిన ప్రార్థనకు దేవుని నుండి సమాధానాన్ని కూడా పొందుకుంది. శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. హన్నా తన కుమారునికి సమూయేలు అనే పేరును పెట్టింది. ఆ పేరుకు దేవుని యొద్ద అడిగి పొందినది అని